తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఎంగిలి పువ్వుతో మొదలైన వేడుకలు 9 రోజుల పాటు సాగి సద్దుల బతుకమ్మతో ముగిశాయి. బతుకమ్మ ఆటపాటలతో చప్పట్లతో తెలంగాణ పల్లెలన్నీ సందడిగా మారాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతిబింబంగా నిలిచే బతుకమ్మను ఆడపడుచులు ఘనంగా నిర్వహించారు. వరంగల్లో సద్దుల బతుకమ్మ ఉత్సవం వైభవంగా జరిగింది. బహుజన బతుకమ్మ పేరుతో విమలక్క ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ ఆటపాటలతో విమలక్క సందడి చేశారు. అటు తెలంగాణ గుమ్మం ఖమ్మంలో సద్దుల బతుకమ్మ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. మహిళల బతుకమ్మ పాటలకు లయధ్వనులు తోడై గౌరమ్మకు స్వాగతం పలికాయి. సంబరాల్లో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని గౌరమ్మను నిమజ్జనానికి సాగరంపారు. పొదల గట్ల నడుమ నాగమల్లే దారిలో పొడిసొచ్చే సందమామ నాగమల్లే దారిలో పొదల గట్ల నడుమ నాగమల్లే దారిలో ఆదిలాబాద్ జిల్లాలోనూ సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఆరాధించిన బతుకమ్మను పోయిరా గౌరమ్మ మళ్లీ రావమ్మ అంటూ నిమజ్జనానికి తరలించారు. కరీంనగర్ జిల్లాలోనూ సద్దుల సంబరాలు అంబరాన్నంటాయి. వేడుకల్లో చిన్న పెద్ద పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. తీరొక్క పువ్వుతో బతుకమ్మను పేర్చిన మహిళలు ఆటపాటలు కోలాటలతో కనువిందు చేశారు. బతుకమ్మ బతుకమ్మ తంగెళ్ళో దొరికిన తల్లి. మెదక్ జిల్లాలో సద్దుల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయాన్నే తంగేడు గునుగు తదితర పూలతో బతుకమ్మను పేర్చిన మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. అటు నల్గొండలోనూ బతుకమ్మ వేడుకలు చివరి రోజు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి పూజలు చేశారు. పసుపు గౌరమ్మను చేసి పోయిరా గౌరమ్మ పోయిరా అమ్మ అంటూ నిమజ్జనం చేశారు. 'నిజామాబాద్ జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. బతుకమ్మ ఆటపాటలతో సందడి నెలకొంది. చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకున్నారు. అటు మహబూబ్నగర్ లోనూ సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక్కచోట చేర్చి తెలంగాణ పాటలతో హోరెత్తించారు ఆడపడుచులు. తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్న బతుకమ్మ వేడుకలు సద్దులతో ముగిశాయి. తెలంగాణ ఆడపడుచులంతా భారమైన హృదయంతో బతుకమ్మకు వీడ్కోలు పలికారు. పసుపు కుంకుమ పూలు చల్లి బతుకమ్మలు నీటిలో వదిలి తమను చల్లంగా చూడమంటూ వేడుకున్నారు. పోయిరావమ్మ బతుకమ్మ పోయిరావమ్మ అంటూ నిమజ్జనం చేశారు.